నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. ఎవరినైనా ఒకసారి మోసం చేయొచ్చు, రెండు సార్లు మోసం చేయొచ్చు, కానీ ఎవరిని ఎవరు ఎల్లకాలం మోసం చేయలేరు. ఈ తరహా డైలాగ్స్ ఎక్కడైనా వర్కౌట్ అవుతాయి, కానీ చంద్రబాబు దగ్గర మాత్రం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజలను పదే పదే మోసం చేయటంలో, నమ్మించి నిలువునా ముంచటంలో చంద్రబాబు చాకచక్యం అసాధారణం. ప్రజలను మాత్రమే కాదు, జాతీయ పార్టీలను, కొమ్ములు తిరిగిన నేతలను కూడా దగా చేయటంలో చంద్రబాబు శైలి అసామాన్యం. ఒకవైపు ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి, మరోవైపు కాంగ్రెస్ చీకటి రాజకీయం యమ జోరుగా నడుపుతున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస స్టేట్మెంట్స్ టీడీపీ కాంగ్రెస్ చీకటి కాపురాన్ని చెప్పకనే చెబుతున్నాయంటున్నారు పరిశీలకులు. వెన్నుపోట్లు తప్ప వెన్నెముక లేని నాయకుడు, రాజకీయాల్లో విలువల వలవలు విప్పిన విజనరీ, రోత రాజకీయ లీలలు అన్నీ ఇన్ని కావు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. ఒక తెలుగు సినిమా డైలాగ్ ఇది. ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ మీద ఈ డైలాగ్కి పూర్తి పేటెంట్ చంద్రబాబుదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవకాశ రాజకీయాలు, అడ్డగోలు రాజకీయాలు, విలువల్లేని రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు, చీకటి రాజకీయాలు. చంద్రబాబు చేసే రాజకీయాలను ఇలా ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీతో చీకటి ఒప్పందంలో భాగంగా సీమ ఎత్తిపోతులతో పాటు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు చంద్రబాబు మరణ శాసనం రాసేశారు. ఏకంగా జన్మభూమికే వెన్నుపోటు పొడిచేశారు. తండ్రి తర్వాత తండ్రి లాంటి మామ నుంచి మొదలు పెడితే కన్న తల్లి తర్వాత అంత గొప్ప గౌరవం ఇవ్వాల్సిన జన్మభూమి దాకా ఎవ్వరిని వదిలిపెట్టలేదు. ఒకవైపు బీజేపీతో చెట్టాపట్టాలు, మరోవైపు కాంగ్రెస్తో చీకటి స్నేహాలు. కుట్ర రాజకీయాలు, క్షుద్ర రాజకీయాలు, మకిలి రాజకీయాలు ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని వెక్కిరిస్తూ నీచ రాజకీయాలు చేయటంలో చంద్రబాబును మించిన నాయకుడు లేడన్నది ఆయన రాజకీయ జీవితంలో ప్రతి దశ తేల్చి చెప్తూనే ఉంటుంది. ప్రజల హృదయాలను గెలుచుకోవాలి, ప్రజల విశ్వసనీయతను గెలుచుకోవాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేసే నాయకుడిగా గుర్తింపు పొందాలి. ఈ తరహా తపన తొలి నుంచి చంద్రబాబుకి లేదు. తెలిసిందల్లా కుట్రలు, బేరసారాలే. పరిపాలనలోనే అరాచకాలు చూపిస్తున్న చంద్రబాబు ఇక రాజకీయాల్లో ఏ తరహాగా దగాతనాన్ని ప్రదర్శిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఓవైపు ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు చేస్తున్న చీకటి కాపరం మీద దేశవ్యాప్తంగా పెద్ద కలకలమే రేగుతోంది. అధికారం కోసం, అవసరం కోసం, ఆ పూట రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడవటంతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నుంచి రాజకీయ పార్టీల దాకా అన్నింటినీ చంద్రబాబు వాడుకున్నారు. అలాంటి చంద్రబాబు ఎన్డీఏకు వెన్నుపోటు పొడుస్తూ కాంగ్రెస్ తో చీకటి సంబంధాలను కొనసాగించడంలో ఆశ్చర్యం ఏముందన్న అభిప్రాయం కూడా ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి కాపురం గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ. ఎందుకంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చేసిన 2 వ్యాఖ్యలను ఓసారి పరిశీలించాలి. నేను చంద్రబాబు నాయుడు గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష, నా చరిత్ర ఇది, నీ నీతి గది. మొట్టమొదట 3 టీఎంసీల పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్ లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేషండి అధ్యక్ష. మీరు ఈ రోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా? విన్నారుగా, చంద్రబాబు రాయలసీమకి ఏపీ ప్రయోజనాలకు చేసిన వంచన గురించి, పొడిచిన వెన్నుపోటు గురించి ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి నిండు సభలో ఎలా బయట పెట్టేశారో. ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు 10 ఏళ్ల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను వదిలి రాత్రికి రాత్రి కరకట్టకు పారిపోయారు. హైదరాబాద్ ని 10 ఏళ్లు ఉపయోగించుకునే హక్కుని వదిలేసి ఏపీకి ద్రోహం చేశారు. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ హక్కులను తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్కి, ముఖ్యంగా రాయలసీమకి అదే చంద్రబాబు జన్మభూమికి వెన్నుపోటు పొడి చేశారు. క్లోజ్ డోర్ మీటింగ్ లో తాను కోరగానే చంద్రబాబు సీమ ఎత్తిపోతల పనులన్నీ నిలిపివేశారని ఓపెన్ గా ప్రకటించిన రేవంత్ రెడ్డి కొద్ది రోజుల వ్యవధిలోనే చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు కాంగ్రెస్ చీకటి కాపురానికి సంబంధించి మరింత వేడిని రాజేశాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష గట్టి
ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన చంద్రశేఖరరావును బీఆర్ఎస్ ను సమూలంగా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టినప్పుడే నందమూరి తారక రామారావు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాము. బీఆర్ఎస్ ను బొందబెట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది మిత్రులారా. విన్నారుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి. బీఆర్ఎస్ పతనం అవ్వాలని కాంగ్రెస్ సీఎం కోరుకోవటంలో తప్పులేదు. కానీ టీడీపీని దెబ్బతీసింది కాబట్టి బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు బంధం మరోసారి రుజువైందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి అలా మాట్లాడుతున్నారంటే హైకమాండ్ రాహుల్ ఆశీస్సులు లేకుండా సాధ్యం కాదని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుతో క్లోజ్డ్ డోర్ మీటింగ్ ద్వారా రాయలసీమ లిఫ్ట్ ను ఆపించారని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకవైపు ఎన్డీఏలో కీలక భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు చంద్రబాబు కాంగ్రెస్ హైకమాండ్ తో రాహుల్ గాంధీతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారనే విషయాన్ని రేవంత్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు రాహుల్ బంధంపై దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఓ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి టీడీపీని వెనకేసుకు రావటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ ప్రయోజనాల కోసం తహతహలాడటం, బాధపడటం ఏంటని అంతా విస్తుపోతున్నారు. వాడుకొని వదిలేయటం, నమ్మించి అవసరం తీరాక మోసం చేయటం, ఈ ఫార్ములాని ఎక్కడైనా విచ్చలవిడిగా అప్లై చేయటంలో చంద్రబాబు నైపుణ్యం అసాధారణం. తన రాజకీయ జీవితంలో సింగిల్ గా ఎన్నికలకు వెళ్లిన చరిత్ర చంద్రబాబుకు లేనేలేదు. ఎంతసేపు ఆ సమయంలో ఎవరికి ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్ ని క్యాష్ చేసుకోవటానికి పొత్తు రాజకీయాలకు సయ్యనటం, పనైపోయిన తర్వాత అదే పార్టీపై కత్తులు దుయ్యటం చంద్రబాబు హీన చరిత్రలో ఇదొక ప్రత్యేక అధ్యాయం. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా చంద్రబాబు దగా రాజకీయాలు చేసేస్తున్నారని జాతీయ స్థాయిలో చర్చ సాగుతోంది. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామి, కేంద్ర ప్రభుత్వంలోనూ టీడీపీ భాగస్వామి, అలానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అధికారాన్ని పంచుకుంటూ మరోవైపు కాంగ్రెస్ తో చంద్రబాబు చీకటి కాపురం చేయటంపై పెద్ద చర్చ సాగుతోంది. ఇక దేశంలో ఓట్ల చోరీ గురించి పదే పదే ఆందోళనకు దిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రివేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్ల గురించి ఏనాడు కనీసం నోరు విప్పిన పాపాన కూడా పోలేదు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడూ ప్రస్తావించలేదని స్పష్టం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని చంద్రబాబును క్లోజ్డ్ డోర్ మీటింగ్ లో కోరా. ఆయన ఆ పనులు నిలిపివేశారని రేవంత్ రెడ్డి ప్రకటించడం తెలిసిందే. ఆయన చెప్పింది నిజం కాదని చంద్రబాబు కనీసం ఖండించను లేదు. అదే సమయంలో ఇటు చంద్రబాబుతో పాటుగా అటు ఏపీ మంత్రులు కూడా పైగా రాయలసీమ ప్రాజెక్టుతో ప్రయోజనం లేదంటూ దిక్కుమాలిన వాదనను తెరపైకి తీసుకురావటం చూసి తెలుగు ప్రజలంతా నివ్వెరపోయారు. ఇటు సీమ ఎత్తిపోతలకు మరణ శాసనం రాసి జన్మభూమికి వెన్నుపాటు పొడవడంతో పాటు కాంగ్రెస్ తో చీకటి కాపురం చేస్తూ ఇటు ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలకు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడి చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబుని ఏ కోశానా నమ్మటానికి వీల్లేదని ఆయన రాజకీయ జీవితంలో ప్రతి పరిణామం చెప్తూనే ఉంది. అయినా చంద్రబాబును నమ్మినందుకు ఇప్పుడు బీజేపీతో పాటు ఎన్డీఏలోని మిత్రపక్షాలు ఎలా వ్యవహరిస్తాయన్నది చర్చనీయాంశంగా మారింది. ఆల్ ఈస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్రేమలో, యుద్ధంలో ఏదైనా న్యాయమే. ఈ కొటేషన్ని అడ్డం పెట్టుకుని యుద్ధాల్లో చాలా దారుణాలను కవర్ చేసుకున్న ఉదంతాలను చరిత్రలో చూశాం. కానీ అసలు యుద్ధమే చేయకుండా సొంత పార్టీని ముంచేయటాన్ని, జెండా పీకేసి నమ్ముకున్న వాళ్ళనే వంచడాన్ని ఎక్కడన్నా చూసారా? 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు చేసింది ఇదే. ఎందుకంటే కాంగ్రెస్ కోసం. ఏ కాంగ్రెస్కైతే వ్యతిరేకంగా ఎన్టీఆర్ పార్టీ పెట్టారో, ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎన్టీఆర్ రాజకీయ సమరం చేశారో, ఆ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అదే కాంగ్రెస్తో చీకటి స్నేహాన్ని వీర లెవెల్లో కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లో మట్టి కరిపించి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు నందమూరి తారక రామారావు. అసలు టీడీపీ ఆవిర్భావమే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా జరిగింది. కాంగ్రెస్ మీద సమరశంఖం పూరిస్తూనే ఆ పార్టీ పురుడు పోసుకుంది. దశాబ్దాలుగా అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ ని కేవలం 9 నెలల్లో ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ అనగానే కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థి అన్న ఆలోచన ప్రజల మదిలో మెదులుతుంది. అలాంటి తెలుగుదేశం పార్టీని
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ఎన్నికల్లో పోటీ నుంచి దూరం పెట్టి తెలుగు తమ్ముళ్లకు ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ కి అమ్మేందుకు చంద్రబాబు బేరం కుదుర్చుకున్నారని నాడు బహిరంగంగానే టీడీపీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఓవైపు బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఇటు కాంగ్రెస్ తో చీకటి కాపురానికి సై అనేశారు చంద్రబాబు. కాంగ్రెస్ టీడీపీ చీకటి స్నేహం ఈనాటిది కాదు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీని చంద్రబాబు పూర్తిగా పక్కన పెట్టేస్తే 2023లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోయినా పెద్ద చర్చ జరిగేది కాదు. కానీ చంద్రబాబు చేసింది మాత్రం వేరు. కాసాని జ్ఞానేశ్వర్ని తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా నియమించి పార్టీ నేతలకు అభయం ఇచ్చి వాళ్లతో ఖర్చు చేయించి ఏళ్లకు ఏళ్లు పని చేయించారు. క్షేత్రస్థాయి నుంచి కోమాలో ఉన్న పార్టీని కాపాడటం కోసం నాడు టీడీపీ నేతలు చేసిన ఖర్చు పడిన కష్టం అంతా ఇంతా కాదు. అటు నేతలను ఇటు కార్యకర్తలను నమ్మించి చివరకు 2023 ఎన్నికల వేళ తెలంగాణలో బోర్డు తిప్పేశారు చంద్రబాబు. సొంత పార్టీ నేతలకు క్యాడర్కి ఈ వెన్నుపోటు ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రయోజనాల కోసం. అసలు ఈ పరిస్థితిని తాము కల్లో కూడా ఊహించలేదని నాడు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ నుంచి సగటు తెలంగాణ టీడీపీ కార్యకర్త వరకు అంతా గుండెలు బాదుకున్నారు. అయినా తెలంగాణలో కాంగ్రెస్ కి ప్రయోజనం కలిగించడం కోసం సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచి దిగజారుడు రాజకీయాలకు అదిరిపోయే నిర్వచనం ఇచ్చారు చంద్రబాబు. జ్ఞానేశ్వర్ మనం ఎలక్షన్ల నిలబడడం లేదు అంటే నాకు ఆలోచన తోయలేగా సార్. అదేం మాట, మనం నిలబడకపోతే పొలిటికల్ పార్టీ 5 ఏళ్ళు పనిచేసి ఎలక్షన్లు నిలబడుతుంది. మనము ఎలక్షన్లకే నిలబడకపోతే నన్ను ఎందుకు పిలిచినట్టు, నాకెందుకు అప్పచెప్పినట్టు? ఇది మంచి పద్ధతి కాదు. కార్యకర్తలంతా క్యాండిడేట్గా వాళ్ళు విలేజ్లలో తిరుగుతున్నారు. 5 నెలల నుంచి వాళ్ళు తిరుగుతున్నారు క్యాండిడేట్ వాళ్ళని ఫిక్స్ చేసినాక. మరి మీరు 30 మందిని ఫిక్స్ చేసారు. మన నాయ బ్రాహ్మణుని ఒక క్యాండిడేట్ అన్నాము, రజకులు అన్నాము, కుల సంఘాలకు అందరికీ చెప్పినాము, అనగారిన కులాలకు చెప్పినాము. ఇవన్నీ మనకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది సార్ అని చెప్పినాం. జ్ఞానేశ్వర్ మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, నేను తర్వాత చెప్తా. నా మాటగా కార్యకర్తలకు మాత్రం ఒకసారి మేము పిలిచి చెప్పమని చెప్పడం లేదు. నేను నా కార్యకర్తలకు చెప్పినాం. వాళ్ళంతా గగ్గోళ్ళు పెట్టేస్తారు. మిమ్మల్ని ఒక రూపాయి అడగలే, మీ బీఫామ్ ఇవ్వమంటే మమ్మల్ని నిలబడొద్దు అంటారు. ఏంది మేము ఎన్ని రోజులు చేసినా సేవ ఏమైంది? రేపు ఏం జవాబు పెట్టాలి? వాళ్ళకు ఫేస్ చేయలేకపోయినాం మనం. ఇప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ చీకటి కాపురం చేస్తోంది. కానీ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్ తో కలిసి స్నేహ గీతాలు ఆలపించడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు. ఆ మాటకొస్తే చాలా మంది టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్ తో పొత్తుని వ్యతిరేకించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయటం ఏంటన్న వాదన నాడు టీడీపీలోనే బలంగా సాగింది. కాంగ్రెస్ టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు కూడా సహించలేకపోయారు. ఆ ఎన్నికల్లో 2 పార్టీలను ఘోరంగా ఓడించారు. అంతకన్నా ముందే ఓటుకి కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు ఏపీ కరకట్టకి పారిపోతే ఆ తర్వాత చంద్రబాబు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2018లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన తెలంగాణలో ఓటమి పాలు కావడంతో నాటి నుంచి కాంగ్రెస్ తో చీకటి స్నేహానికి చంద్రబాబు సై అనేశారు. చంద్రబాబు సలహా మేరకే రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి లభించిందని కాంగ్రెస్ కండువాలు ఇప్పటికీ గుసగుసలాడుకుంటూ ఉంటాయి. కాంగ్రెస్ కోసమే 2023లో తెలంగాణలో టీడీపీకి పాతరేసిన చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ తో చీకటి స్నేహంలో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతలకు మరణ శాసనం రాసేశారు. వంచన రాజకీయాలను చంద్రబాబు ఎంత అద్భుతంగా నడిపిస్తారో చెప్పటానికి కాంగ్రెస్ కోసం తెలంగాణ టీడీపీ నేతలు క్యాడర్ని నిలువునా ముంచేయటాన్ని రాజకీయ పరిశీలకులు ఒక ఉదాహరణగా చెప్తుంటారు. టీడీపీని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించలేదు. ఆ పార్టీకి ఏ కోణంలోనూ ఆ స్థాయి లేదు. అయినా చంద్రబాబే టీడీపీని జాతీయ పార్టీగా ప్రకటించేశారు. తనను తాను టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. ఏపీ టీడీపీకి ఒక అధ్యక్షుణ్ణి, తెలంగాణ టీడీపీకి మరో అధ్యక్షుణ్ణి పెట్టేశారు. తెలంగాణలో పార్టీని పరుగులు పెట్టిద్దామని నమ్మబలకటంతో నాడు కాసాని జ్ఞానేశ్వర్ ఖర్చుకి వెనకాడకుండా కష్టపడ్డారు. చివరకు 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో టీడీపీ జెండా పీకేశారు. అటు కాంగ్రెస్ తో చీకటి కాపురం చేస్తూనే ఇటు బీజేపీతో పొత్తు కోసం ఢిల్లీలో సాగిలపడ్డారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూనే
కాంగ్రెస్ తో మాత్రం చీకటి స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉండటంపై రాజకీయ వర్గాలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. అవసరం తీరే వరకు ఓడమల్లన్న, అవసరం తీరాక బోడిమల్లన్న. దేశ రాజకీయాల్లో ఈ తరహా సామెతలు 100కు 100% సరిపోయేది కేవలం చంద్రబాబు నాయుడికి మాత్రమే. ఎన్నో అంశాలపై ఎన్నెన్నోసార్లు మాటలు మార్చి, రంగులు మార్చి, ప్రజలను ఏమార్చి, విలువలను దిగజార్చి చంద్రబాబు చేస్తున్న రాజకీయం గురించి చెప్పటానికి మాటలు చాలవు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే కాంగ్రెస్తో చీకటి స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఏ నరేంద్ర మోదీనైతే ఆకాశానికి ఎత్తేస్తున్నారో అదే నరేంద్ర మోదీని నానా మాటలు అన్న చరిత్ర చంద్రబాబుది. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి బాగా తెలిసిన మోదీ అండ్ కో కాంగ్రెస్తో ఆయన చీకటి స్నేహం విషయంలో ఏం చేయనుంది? చంద్రబాబు ఎదుగుదల వెనుక బీజేపీతో స్నేహం చాలా కీలకం. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయితే తొలిసారి మామకు వెన్నుపోటు పొడిచి అధికారాన్ని లాక్కున్నారు. మిగిలిన 3 సార్లు బీజేపీ ఇమేజ్ ని వాడుకునే పవర్లోకి వచ్చారు. రాజకీయంగా బీజేపీని వాడుకుని లాభపడటం, అవసరం తీరిన తర్వాత బీజేపీని మతోన్మాద పార్టీ అని దూషిస్తూ దూరం జరగటం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే పదే చేశారు. ఇప్పుడు అంతకు మించి అనేశారు. ఓవైపు బీజేపీతో కలిసి ఉంటూనే ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూనే మరోవైపు కాంగ్రెస్ తో చీకటి కాపురం చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్న చంద్రబాబు 2014-19 మధ్య నరేంద్ర మోదీని, అమిత్ షాని నానా మాటలు అన్నారు. అవన్నీ తెలుగు ప్రజలు మర్చిపోలేదు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. అదే మరి ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, వాళ్ళందరినీ ఒకటే కోరుతున్నా, తమ్ముళ్ళు మళ్ళీ గాని మీరు గాని నరేంద్ర మోడీకి ఓటేస్తే చాలా సమస్యలు వస్తాయి. గుర్తించారా తమ్ముళ్ళు? మైనారిటీ సోదరులందరూ త్రిపుల్ తలాక్ పెట్టారా లేదా? మిమ్మల్ని జైల్లో పెట్టాలని ఆలోచించారా లేదా? ఆ మధ్యకాలంలో గోతాలో ఏం జరిగింది? 2000 మందిని చంపేశారు. ఆ రోజు నేను అడిగాను, నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు, ఈయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తి నేనేనని మీ అందరికీ తెలియజేస్తున్నా. విన్నారుగా, మోదీ ఉగ్రవాదట. అది కూడా మామూలు ఉగ్రవాది కాదు, కరుడు గట్టిన ఉగ్రవాది అట. ఇప్పుడు అదే మోదీకి జీ హుజూర్ అంటున్నారు. అలా మోదీకి జీ హుజూర్ అంటూనే అటు కాంగ్రెస్ తో చీకటి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో విమర్శలు, ఆరోపణలు సహజం. కానీ తన అవసరం తీరిపోయిందనుకున్న వేళ చంద్రబాబు అన్ని బోర్డర్స్ ను క్రాస్ చేసేస్తారు. మోదీ విషయంలోనూ అదే చేశారు. మోదీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించారు. భార్యని కూడా గౌరవించడం మోదీకి తెలియదని నాడు కారు కూతలు కూశారు చంద్రబాబు. ఎవరైతే ముస్లింలు ఉన్నారో త్రిపుల్ తలాక్ చెప్పారని వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ పెట్టి జైలుకు పంపిస్తున్నారు. మీరు త్రిపుల్ తలాక్ కూడా చెప్పకుండా వదిలిపెట్టారే, మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా నేను. ఆయన పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకున్నాక భార్యను గౌరవించాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ భార్యను కూడా గౌరవించిన వ్యక్తి ప్రధానమంత్రి. ఆయన నన్ను గురించి మాట్లాడతారు తల్లి, అదే నేను అడుగుతున్నా. నరేంద్ర మోదీని ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడిని అంటూ నానా ఫోజులు కొట్టడం మాత్రమే కాదు, కేంద్ర హోంమంత్రి హోదాలో అమిత్ షా తిరుపతికి వస్తే రాళ్లు వేయించిన నీచ చరిత్ర కూడా చంద్రబాబుదే. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేసిన అవినీతి అనకొండ చంద్రబాబు అమిత్ షా మీద అవినీతి ఆరోపణలు చేశారు. నరేంద్ర మోదీని వ్యక్తిగతంగా దూషించటం, అమిత్ షా అవినీతిలో కూరుకుపోయారని ఆరోపణలు చేయటంతో చంద్రబాబు పరిమితం కాలేదు. బీజేపీ కార్యకర్తలను కూడా నానా మాటలన్నారు. అసలు నరేంద్ర మోదీ దేశాన్ని ముంచేశారని, నా ముందు నిరసన చేస్తే మీరంతా ఫినిష్ అయిపోతారని బీజేపీ కార్యకర్తలను నాడు సీఎం హోదాలో బెదిరించిన ఘనుడు చంద్రబాబు. కమిట్మెంట్ ఉంటే రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీరు నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఎట్లా నుంచి బయట వస్తున్నారు మీరు? రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా, ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశారమ్మా, మూడు చేశారు అందరినీ, గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు పబ్లిక్. చాలా సమస్యలు వస్తాయి మీకు. చూశారుగా, మోదీ నుంచి అమిత్ షా దాకా అందరినీ నానా మాటలన్న చంద్రబాబు బహిరంగంగా బీజేపీ కార్యకర్తలను ఫినిష్ అయిపోతారని బెదిరించిన చంద్రబాబు
ఆ తర్వాత నరేంద్ర మోదీ కరుణా కటాక్షాల కోసం తపస్సే చేశారు. ఇదే బీజేపీ అధిష్టాన దయా దాక్షిణ్యాల కోసం ఢిల్లీ వీధులన్నీ తిరిగేశారు. 2023లో బీజేపీకి దగ్గర కావటానికి ప్రయత్నిస్తూనే అటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా సొంత పార్టీకి పాతరేసి కాంగ్రెస్కి సాయం చేశారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా కొనసాగుతూ అదే కాంగ్రెస్తో చీకటి కాపురం చేస్తున్నారు. మరోవైపు ఎల్లో మీడియా కూడా నాడు చంద్రబాబుకి పోటీ పడుతూ మోదీ అమిత్ షాల మీద రోత రాతలు రాసేసింది. బీజేపీతో పొత్తు కోసం పచ్చముఠ ఢిల్లీలో కాళ్ల బేరాలు చేస్తున్న వేళ టీడీపీతో పొత్తు కోసమే మోదీ అమిత్ షా తహతహలాడారని అచ్చోసిన అక్షరాలతో దగుల్బాజీ కథనాలను వండివార్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ తో చీకటి స్నేహంలో భాగంగానే సీమ ఎత్తిపోతలకు మరణ శాసనం రాసేశారు చంద్రబాబు. దేశంలో ఓట్ల చోరీ గురించి పదే పదే ఆందోళనకు దిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 2024 ఎన్నికల సమయంలో ఏపీలో ఈవీఎంల మాయాజాలం, రాత్రివేళ భారీగా పోలింగ్, భారీగా దొంగ ఓట్ల గురించి ఏనాడు కనీసం నోరు విప్పిన పాపాన కూడా పోలేదు. ఏపీలో చంద్రబాబుకు ఇబ్బంది కాకూడదనే ఈ అంశాన్ని ఆయన ఏనాడు ప్రస్తావించలేదని పరిశీలకులు చెబుతున్నారు. టీడీపీ కాంగ్రెస్ చీకటి స్నేహం బీజేపీకి తెలియంది కాదు. అయితే ఏ సమయంలో ఎలా ఈ వెన్నుపోటుపై బీజేపీ పెద్దలు స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.